హలో గైస్, వెల్కమ్ టు సాయి ఫిలిమ్స్ అడ్డా. ఈ రోజు వీడియో ఏంటి అంటే మనం వాస్తాపూర్ పోతున్నాము. వాస్తాపూర్ వాటర్ ఫాల్ అంటే అది వర్షాకాలంలో బాగా ఫేమస్ అనమాట. మస్తు మంది పోతారు. అంటే ఈ ఎండాకాలంలో ఈ ఇరిటేషన్ వస్తుంది కదా ఎండకి, మనం ఎంజాయ్ చేద్దాం. వాటర్ ఏమన్నా ఉంటాయి కదా మీదికి వెళ్ళి ఫ్లో కాకుండా కానీ కింద అయితే ఉంటాయని చెప్పి మనోళ్ళు అంటున్నారు. నేను అనలే అది, ఆడికి పోయినాక నాకైతే ఆ పోయేదాకా తెలియదు నాకు ఉంటే లేదన్నది. వీళ్ళు అంటారు కింద ఉంటాయి అన్న నీళ్ళు, మీదికి వెళ్ళి పడకున్నా సరే కింద ఉంటాయి, ఆడ మనం ఎంజాయ్ చేసేద్దామని అన్నారు. సరే ఏదైతే ఏముంది అని చెప్పి బ్లాగ్ అయితే తీద్దామని చెప్పి కంటిన్యూ చేసి స్టార్ట్ అయితే చేసినాము. స్టార్ట్ చేసి మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతున్నాము. చలో వెళ్దామా? చలో. ఎగ్జైటింగ్ ఉన్నారా అసలు మీరు? ఫుల్. మరి చెప్తలేరు ఎందుకు కదా బయటకి? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆగం తుక్కు ఆగం చేస్తారండి. అక్కడికి పోయినాక చూద్దాం ఏం చేస్తారో. చలో వెళ్దాం. ఇదేనా లేదా కాక? అవు కాక ఇదేనా లేదా? అలా లేదు. అనుకున్నది ఏంటి అంటే ఆటోలో డీజిల్ లేదు, బంక్ దాకా పోతుంది అన్న క్లారిటీ ఉంది. బంక్ దాకా పోతుంది, ఆడికెళ్ళి పోసుకొని అటు పోదామని చెప్పి అనుకున్నాం. మ్యాటర్ ఏంటి అంటే ఆడికి పోయేసరికి 2 బంకులు ఉన్నాయి, ఒకటి కాకుండా ఒకటి ఉండదా అని అనుకున్నాం. కానీ ఏంటి అంటే దేంట్లో కూడా డీజిల్ లేదు. సో ఇంకా అటు పోవాలంటే ఇంకొక 10 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది ఆడికి వెళ్ళే వాస్తాపూర్ గురుపల్లి నుంచి. 10 కిలోమీటర్స్ లేకున్నా 6-7 ఉన్నా సరే మనకు అంత దూరం పోయొచ్చేంత లేదు ఇలా. సో అనుకున్న ప్లాన్ మొత్తం ఫ్లాప్ అనమాట. ఇలా మనోళ్ళు ఎట్లా బట్టలు కూడా పెట్టుకుని వచ్చారు. వాట్సాప్లో వాటర్ ఉంటే మంచిగా ఎండ కొడుతుంది, వాటర్లో ఎగురుదామని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయిందో. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆటో ఆఫ్ చేసి న్యూట్రల్ చేసి నొక్కుంటా పోతుంది, నువ్వు ఎక్కుతున్నావు. ఇంటి దాకా పోతుందా లేదన్న డౌట్తో జాడు ఉన్నదని చెప్పి బండి ఆఫీసు మూగెత్తుంది. అనుకున్న ప్లాన్ అంతా ఆగమైపోయింది. యాక్చువల్గా ఇంటికి పోయేటప్పుడే నేను చూసుకున్నా డీజిల్ బంక్ దాకా పోయేంతనే ఉన్నది. నేను ఏమనుకున్నా అంటే బంక్ దాకా పోయేసి అక్కడ పోసుకొని అడిగిన వాటర్ ఫాల్కు వాస్తాపూర్ పోదామని చెప్పి వేసుకున్నాం.
ఆడ మంచిగా ఎంజాయ్ చేసేద్దాము. వాటర్లో మనం లేవు, బట్టలు కూడా ఉన్నాయి, ఇలా బట్టలు కూడా ఉన్నాయి, అన్నీ రెడీ చేసుకున్నారు. వచ్చిండు, స్టార్ట్ అయినాము, ఆడదాకా పోయినాము. ఓకే, పోయినాక ఆడికి పోయేసరికి 2 బంకులు ఉన్నాయి, ఆడ 2 బంకులు ఉన్నాయి. ఒక బంకుకి పోయినాం, ఎట్లా అని నూకేసిండి ఆడ. దాని తర్వాత మళ్ళా నెక్స్ట్ బంకుకి పోయినాం, ఆడ కూడా లేదన్నారు. మేము అటు పోదాము అని అంటే అటు ఒక 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, ఆడదాకా పోదవచ్చు. మళ్ళీ వచ్చేటప్పుడు ఎట్లా వస్తాం రాలేదు. అందుకే అటు పోదామా ఇటు పోదామని ఆడ కొద్దిసేపు ఆలోచించాం. దాని తర్వాత ఇక అటు పోతే సేఫ్ కాదని చెప్పేసి రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చేసి వచ్చేటప్పుడు డీజిల్ అయిపోయింది. మళ్ళీ జారుడు ఉన్న దగ్గర బండి ఆపేసి నూటలు వేసి నూక్కుంటూ తెచ్చింది. అయితే ఆడికి పోయినాక తిననందుకు తాగదందుకు ఎన్ని తీసుకున్నాం. అయ్యో అయ్యో ఇంకో వాటర్ బాటిల్ కూడా చిల్లు. సో ఇప్పుడు ఇవన్నీ ఫెయిల్ అయినాయి అని చెప్పేసి బాధలో ఇక్కడ కూర్చుండి ఇవి ఉన్నాయి కంప్లీట్ చేసేసుకుంటాం. అయితే ఎట్లాగో బ్లాగ్ అయితే ఫెయిల్ అయిపోయింది. అది ఫెయిల్ అయిపోయింది కదా. ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే మేమైతే ఇవన్నీ తీసుకునేవి అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ నార్మల్గా తింటే ఏమనిపిస్తుంది ఏమనిపించదు. అందుకని వీళ్ళకు ఛాలెంజ్ అయితే పెట్టబోతున్నా. ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర 1 and only ఒకటే బిస్కెట్ ప్యాకెట్ ఉంది, మీలైన చిప్స్ ప్యాకెట్లే. నేను ఇలాగ ఛాలెంజ్లు పెట్టుకుంటా వాళ్ళకి ఇస్తాను అనమాట. అయితే ఏంటి అంటే ఇప్పుడు ఈ బిస్కెట్ ప్యాకెట్ ఎవరికి కావాలో వాళ్ళు ఇప్పుడు ఒక ఛాలెంజ్ అయితే పెడుతున్నాను నేను. ఇవి 2 ఒక ప్లేస్లో అయితే పెడతా, ఇట్లా నిల్చులో పెడతా. వీళ్ళిద్దరూ చేతులు వాడకుండా దీన్ని లేపి 30 సెకండ్స్లో తాగేయాలి. నేను టైమర్ స్టార్ట్ చేసిన 30 సెకండ్స్లో ఎవరైతే దీన్ని ఫినిష్ చేస్తారో వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్. మీరిద్దరు వేయలేరు అనుకో, అది నాకే. ఓకేనా? 30 సెకండ్స్లో ఇదైతే తాగేయాలి, మీరు చేతులు వాడకుండా తాగాల. ఓకేనా? 1 2 1 2 1 అరే ఆగర్రా, స్టార్ట్ చెప్పేదాకా ఆగర్రా. 1 2 1 2 అరే మరి స్టార్ట్ చెప్పేదాకా ఆగారు, మీరు రెడీగా ఉన్నారు. అరే బిస్కెట్ ప్యాకెట్ కోసం ఇంత తెగించుతారా మీరు? చీ 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 చీ, మంచిగా ఉంటుందా? సరే 30 సెకండ్స్లలో మీరు రావుతే ఖచ్చితంగా ఇస్తా, ఓళ్ళు అవుతా అలాగ ఇస్తా. నేనే నైపిస్తలేగా. 1 2 0. అరే టైమర్ చెప్పేదాకా ఆగాలి కదా మరి మీరు. సరే ఇప్పుడు సీరియస్, సీరియస్ రెడీగా ఉన్నారు. 1 2 1. చలో చలో, ఎందుకు అరే ముడుతున్నావు నువ్వు దాన్ని? ముట్టదు. ఇగో 1 2 స్టార్ట్ చేస్తున్నా, ఆగర్రా ఇంకా వేయలేరా? ఆగుర్రా. 1 2 3 స్టార్ట్. మొత్తానికి ఏంది అని అంటే అది ఎవడు విన్ అయిందో తెలియక మళ్ళీ ఒకసారి ఫుటేజ్ చూసినాం అనమాట. ఫుటేజ్ చూస్తే రిట్ గాడే విన్ అయింది అని తెలిసింది. రిట్ అరే దీని మీద నీ స్పందన ఏందిరా అభిగా? అడు కొంచెం ముందు వేసిండు, నేను తీయాలి ఇట్లా మూతి పెట్టి ఇట్లా నుంచిరా తీసి వాడేసిండు. అన్ని ఇంకా సగం ఉన్నది. ఇద్దరు దాంట్లో సేమ్ ఉన్నదిరా, గింత మిగిలిచ్చిరు. ఇద్దరు దాంట్లో సేమ్ ఉన్నది. అటు జల్లి తీసిండు, నేను లేట్ తీసిన. కావాలంటే మీరు కామెంట్ అయ్యారు వాళ్ళు జల్లి.
చలో ఎవరు విన్నారు కామెంట్ ఎవరు. నాకైతే ఫోటో చూసినాక రెట్టిగాడే విన్నాడు అనిపించింది, అందుకే అడిగి ఇచ్చేసిన. ఇలా ఏదో వీడియో చేద్దాం అనుకున్నాం, ఏదో చేసినాము, ఏమైందో ఏందో తెలియదు. బాగా రోజులు ఆ వీడియోలు పెట్టాక అందరు అడుగుతూ ఉన్నారు, అందుకే అయినా ఇలా వ్లాగ్ మంచి ప్లాన్ చేసినాం కానీ అది ఫెయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఇంకో మంచి వాటర్ఫాల్ దానికి అద్దులే. ఇక అది ఫెయిల్ అయింది అంటే దానికి మళ్ళీ పోను నేను, అది నాకు నచ్చలేదు, అంతే. క్యాన్సిల్, వాస్తాపూర్ క్యాన్సిల్. నెక్స్ట్ వేరే వీడియోతో మరి ఇంకొంచెం మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తాం. ఓకే మామ, సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ అయితే ఓకే ఈరోజు వీడియో ఇంతే. బాయ్.